నమస్కారం. మన భారత రాజ్యాంగంలో ఉన్న ఎంతో కీలకమైన హక్కుల్లో ఒకదాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 14. అసలు సమానత్వం అంటే ఏంటి? ఈ ఆర్టికల్ ఏం చెబుతోంది? పదండి లోతుగా చూద్దాం. అసలు చూడండి, ఈ ఆర్టికల్ 14ను మన ప్రజాస్వామ్యానికి ఒక పునాది రాయిలాంటిదంటారు. ఎందుకలా అంటారో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటగా ప్రజాస్వామ్యానికి ఇది ప్రధాన స్తంభం అని ఎందుకంటున్నారో చూద్దాం. ఆర్టికల్ 14 ఏం చెప్తోందంటే, భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని గాని లేదా చట్టాల సమాన రక్షణను గాని రాజ్యం నిరాకరించదు. ఇక్కడ మనం గమనించాల్సినవి రెండు విషయాలు. ఒకటి, చట్టం ముందు సమానత్వం. రెండు, చట్టాల సమాన రక్షణ. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటేనే మనకి ఈ ఆర్టికల్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు సమానత్వంలోని ఈ రెండు సూత్రాల గురించి వివరంగా చూద్దాం. చూడ్డానికి ఈ రెండు మాటలు దాదాపు ఒకేలా అనిపిస్తాయి కదా, కాని రెండిటి మధ్య చాలా తేడా ఉంది. మొదటిది చట్టం ముందు సమానత్వం. ఇది మనం బ్రిటిష్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాం. దీని ప్రకారం ఎవ్వరికీ ఎలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు, అందరూ ఒకటే. ఇక రెండోది చట్టాల సమాన రక్షణ. ఇది అమెరికన్ కాన్సెప్ట్. దీని ప్రకారం ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్లకి చట్టం ఒకేలా వర్తిస్తుంది. అంటే వేర్వేరు పరిస్థితిలో ఉన్నవాళ్లని వేర్వేరుగా చూడొచ్చనమాట. ఇదే ఇక్కడున్న అసలు పాయింట్. సో, సింపుల్గా చెప్పాలంటే చట్టం ముందు అందరూ ఒకటే. అది ఒక రాజైనా సరే, ఒక రిక్షా కార్మికుడైనా సరే, ఎవరూ చట్టానికి అతీతులు కారు. సరే, ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే, సహేతుక వర్గీకరణ అంటే ఏమిటి? అంటే చట్టం ముందు అందరూ సమానమే అంటున్నాం కదా, మరలాంటప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ అందరినీ ఒకేలా చూడాలా? ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వర్గాల వాళ్లకి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మరది సమానత్వానికి వ్యతిరేకం కాదా? దానికి సమాధానం కాదు. అదే అసలైన సమానత్వం కాదు. అందర్నీ గుడ్డిగా ఒకే గీతమీద నిలబెడితే అది నిజమైన సమానత్వం అవ్వదు. కొన్నిసార్లు దానివల్ల అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. అందుకే మన రాజ్యాంగం చాలా తెలివైన మార్గాన్ని చూపించింది. దాన్ని మనం రీజనబుల్ క్లాసిఫికేషన్ లేదా సహేతుక వర్గీకరణ అంటాం. అంటే ఏంటంటే, ఒక సరైన లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రభుత్వం ప్రజలను కొన్ని గ్రూపులుగా విభజించవచ్చు. అయితే ఆ విభజన అనేది నిష్పక్షపాతంగా, న్యాయంగా ఉండాలి. ఇది సమానత్వానికి వ్యతిరేకం కాదు. నిజానికి సమానత్వాన్ని సాధించడానికి ఇదొక మార్గమన్నమాట. ఉదాహరణకు మనం చూస్తూనే ఉంటాం గదా, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకి రిజర్వేషన్లు, మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకి ఈడబ్ల్యూఎస్ కోటాలు, ఇంకా వృద్ధుల కోసం స్పెషల్ హెల్త్ స్కీమ్స్, ఇవన్నీ ఈ సహేతుక వర్గీకరణ కిందకే వస్తాయి. ఎందుకంటే వాళ్ల ప్రత్యేక పరిస్థితులను, అవసరాలను గుర్తించి వాళ్లకి సపోర్ట్ ఇవ్వడమే దీని వెనుకున్న ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వర్గీకరణ చేయడానికి లేదు. ఒక వర్గీకరణ చట్టబద్ధమవ్వాలంటే అది 2 టెస్ట్లని పాస్ అవ్వాలి. మొదటిది ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా, అంటే ఆ వర్గీకరణకు స్పష్టమైన, అర్థమయ్యే ప్రాతిపదిక ఉండాలి. రెండోది రేషనల్ నెక్సస్, అంటే ఆ వర్గీకరణకు దాని ద్వారా సాధించాలనుకుంటున్న చట్టలక్ష్యానికి మధ్య ఒక లాజికల్ కనెక్షన్ ఉండాలి. ఈ రెండూ ఉంటేనే అది చెల్లుతుంది. ఓకే, థీరీ బాగుంది. మరి ఆచరణలో ఈ ఆర్టికల్ 14 ఎలా పనిచేస్తుంది చూద్దాం. మన న్యాయస్థానాలకు జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంటుంది కదా, దానికి ఆర్టికల్ 14 ఒక పెద్ద బలం. ప్రభుత్వం తెచ్చే చట్టాలు, తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా, అన్యాయంగా ఉన్నాయని అనిపిస్తే వాటిని సమీక్షించి కొట్టివేసే అధికారాన్ని కోర్టులకు ఇస్తుంది ఈ ఆర్టికల్. ఇక్కడ మనం ఒక ల్యాండ్మార్క్ కేస్ గురించి మాట్లాడుకోవాలి. అదే 1974లో వచ్చిన ఈపీ రయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఏకపక్ష చర్య సమానత్వానికి అతిపెద్ద శత్రువు అని. అంటే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది ఏకపక్షంగా, ఇష్టానుసారంగా ఉంటే అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టే. ఈ తీర్పుతో సమానత్వం అనే భావనకు ఒక కొత్త అర్థం వచ్చింది. ఆ తర్వాత 1978లో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చింది. ఇది ఈ విషయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 14, 19, 21 అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ మరియు రైట్ టు లైఫ్, ఈ మూడు వేరువేరు కావు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పింది. ఒకటి లేకుండా మరొకటి ఉండదు.
సో ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తుంది. అసలు సమానత్వం అంటే నిజమైన అర్థమేంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. సమానత్వం అంటే అందర్నీ ఒకేలా చూడటం కాదు. అది కాదు అసలు పాయింట్. పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి న్యాయం అందించడం. ఎక్కడైతే అవసరముందో అక్కడ అదనపు చేయూతనిచ్చి అందర్నీ ఒకే స్థాయికి తీసుకురావడమే నిజమైన సమానత్వం. ఆర్టికల్ 14 మనకు చెప్పేదిదే. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. న్యాయానికి, సమానత్వానికి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎప్పటికప్పుడు మారుతున్న మన సమాజం తనను తాను వేసుకోవాల్సిన ప్రశ్న. మన రాజ్యాంగం ఒక జీవనది లాంటిది అని ఎందుకంటారో బహుశా ఇలాంటి ప్రశ్నలే మనకు గుర్తుచేస్తాయి.